హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫుడ్ బ్లాగ్ అండి. నేను చికెన్ ఫ్రై పీస్ పులావ్ చేస్తున్నా. ముందుగా అయితే పులావ్ రైస్ అయితే నేను నానబెట్టుకున్నా. నేను 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నా అండి. దాన్ని ముందుగానే వాష్ చేసుకుని నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత వాష్ చేసుకున్న చికెన్లోకి అయితే నేను 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా అండి. ఈ క్వాంటిటీ చికెన్‌కి అయితే నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా అండి. ఇది ఇంట్లో చేసిందే, సింపుల్ అండి. దాల్చిన చెక్క, ఇలాచి ఇంకా లవంగం ఇంతే అండి. తర్వాత నేను రెడ్ కలర్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. దీనివల్ల కొంచెం కలర్ అయితే బాగా వస్తుంది అని. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం చికెన్‌కి 2 క్వాంటిటీ కోసం 2-3 స్పూన్స్ అయితే నేను అల్లం తీసుకుంటున్నా. కొంచెం ఘాటు ఎక్కువ ఉంటే బాగుంటుందని. ఎందుకంటే నేను పులావ్ చాలా సింపుల్గా చేద్దాం, రైస్ అయితే జస్ట్ ఫ్లేవర్ రైస్ కింద యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అందు గురించి ఎక్కువ స్పైస్ అంతా నేను చికెన్కే యాడ్ చేస్తున్నా అండి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుందామండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మ్యారినేట్ అవుతుందండి. మసాలాలన్నీ చికెన్‌కి ఇన్ఫ్యూజ్ అవుతాయి. ఇదైతే నేను కలిపేసి ఒక పక్కకైతే పెట్టేస్తున్నానండి. ఇవి మ్యారినేట్ అయ్యే లోపల అయితే నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా. నేనైతే ఇక్కడ ఒక 5 ఆనియన్స్ తీసుకుంటున్నా. ఇవన్నీ బిర్యానీలోకి కాదండి, కొంచెం పులావ్‌లోకి, కొంచెం చికెన్‌లోకి, కొంచెం పెరుగు పచ్చడి, మొత్తం 3 వాటిలకి ఒక్కసారే నేను అయితే కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకుంటున్నా అండి. ఆనియన్స్ అయితే 3 టైప్స్‌లో కటింగ్ అయితే చేసి పెట్టుకున్నా అండి. 2 ఆనియన్స్ అయితే పులావ్‌లోకి, 2 ఆనియన్స్ అయితే పెరుగు పచ్చడిలోకి, ఇంకా 2 ఆనియన్స్ ఏమో చికెన్ ఫ్రైలోకి కట్ చేసి పెట్టుకుంటున్నా అండి. పులావ్‌లోకి అయితే స్లైసెస్ చేసుకుంటున్నా అండి. స్లైసెస్ చేసుకొని మధ్యలో అడ్డంగా కోసుకుంటున్నా. ఇంకా పెరుగు పచ్చడిలోకి అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నా అండి. అండ్ నెక్స్ట్ మన చికెన్ ఫ్రైకి పొడుగు స్లైసెస్ లాగా కోసి పెట్టుకున్నా అండి. లాస్ట్‌లో వేసుకుంటే కొంచెం ఆనియన్స్ గ్రేవీ టెక్స్చర్ ఇస్తుంది బిర్యానీలోకి. నెక్స్ట్ నేనైతే పచ్చిమిర్చి అయితే కోసుకుంటున్నా అండి. పచ్చిమిర్చి కూడా నేను 2 రకాలుగా కోసుకుంటున్నా. పచ్చిమిర్చి పులావ్‌లోకి అయితే జస్ట్ పొడుగ్గా చీరికలు పెట్టేసి పెట్టుకోండి. ఒక 6 అయితే తీసుకోండి. ఇంకా నేను పెరుగు పచ్చడిలోకి రౌండ్‌గా అయితే కట్ చేసుకుంటున్నా అండి. నెక్స్ట్ పులావ్‌లోకి అయితే నేను 2 టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నా. 2 రెడ్ కలర్ టమాటాలు తీసుకొని వీటిని కూడా స్లైసెస్‌లా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వాష్ చేసుకున్న పుదీనా అయితే నేను రెడీ చేసి కోపాలో పెట్టుకున్నానండి. దీని తర్వాత మనకి ఇంకా కొత్తిమీర ఒకటి కావాలండి. కొత్తిమీరని కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నా. వీటితో కటింగ్ పని, చాపింగ్ పని అన్నీ అయిపోయినాయండి. ఇంకా నెక్స్ట్ కుకింగ్ పని ఒకటే ఉంది. ముందుగా అయితే మనం పెరుగు పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు. దానికోసం కట్ చేసుకున్న ఈ ఆనియన్స్‌ని అయితే తీసుకుంటున్నా అండి. కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి నేను ఒక కోపాలోకి అయితే వేసుకుంటున్నా అండి. వేసుకున్నాక దీంట్లోకి చిన్నగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నా. ఎక్కువ అయితే అక్కర్లేదండి. జస్ట్ ఒక చిన్న లిటిల్ బిట్ పించ్ ఆఫ్ సాల్ట్ చాలు. తర్వాత దీంట్లోకి నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నా అండి. కర్డ్ యాడ్ చేసుకొని జస్ట్ స్పూన్‌తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం కావాలి అనుకుంటే కొన్ని వాటర్ అయితే వేసుకోవచ్చు. ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవచ్చు. లేకపోతే ఇదే అండి. మనకైతే పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ నేను పులావ్ కోసం కావాల్సిన వాటర్ అయితే తీసుకుంటున్నా అండి. నేను ఇక్కడ 2½ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. మనం రైస్ అయితే 1½ గ్లాస్ అయితే నానబెట్టుకున్నాం. ఆల్రెడీ రైస్ బాగా సోక్ అయ్యి ఉందండి. వాటర్ బాగానే అబ్జర్వ్ చేస్తది. మామూలుగా అయితే 1:2 వాటర్ అయితే తీసుకుంటారు. అంటే 1½ గ్లాస్‌కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు. మన రైస్ నాని ఉంది కాబట్టి 2½ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే నేను డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్‌ని నెక్స్ట్ ఒక కడాయిలో చికెన్ కోసం నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, స్టార్ యానస్ ఇంకా ఇలాచి ఈ 4 ఐటమ్స్ వేసి నేనైతే ఫ్రై చేసుకుంటున్నా అండి. కొంచెం అవి అరోమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయ్యే వరకు వేయించండి. అది వేగాక
డైరెక్ట్ ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ వేసేయండి. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ బట్టి మ్యారినేట్ అవుతుంది. అన్ని స్పైసెస్ దానికి కలిపేసి పెట్టేసాం. ఇంకా దానికి ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అది దాంట్లో వేసేసి కొంచెం కలిపేసి జస్ట్ మూత పెట్టేయడమేనండి. ఇంకా దాని పని అది చూసుకుంటుంది. ఇంకా దానికి చికెన్ గురించి మనం వరీ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ అయితే పులావ్ కోసం నేనైతే ఒక కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నా అండి. దాంట్లో అయితే నేను ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. ఘీ కొంచెం వేడెక్కాక ఇంకా పులావ్‌లోకి మసాలా దినుసులైతే యాడ్ చేసుకోవాలండి. చూపిస్తారండి ఏమేమి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే షాహీ జీరా, రాతి పువ్వు, లవంగం, ఇంకా ఆరెంజ్ కలర్ ఫ్లవరు, ఇంకా చెక్క, అనాస పువ్వు, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు అండి. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వీటిలోంచి ఎంత అరోమా రిలీజ్ అయితే అంత బావుంటుంది. ఫ్లేవర్స్ ఘీలోకి దిగాక కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా అండి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవి కొంచెం బాగా దోరగా ఎర్రగా వేగాలండి. కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించండి. మీకు ఈ స్టేజ్‌లో కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. త్వరగా ఆనియన్స్ అయితే మెత్తబడతాయి. కొంచెం బాగా వేగాక నేనైతే దీంట్లో టమాటాస్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. ఈ స్టేజ్‌లోనే ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా నేను యాడ్ చేసేసా అండి. యాడ్ చేసేసి దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవడమేనండి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేయట్లేదు. జస్ట్ గరం మసాలా ఫ్లేవర్స్‌తోని ఈ రైస్ ఉంటుందండి ఫ్లేవర్‌ఫుల్‌గా. ఈ టమాటో టాంగీనెస్, పచ్చిమిర్చి కారం, ఇంకా పుదీనా ఫ్లేవర్ ఇవన్నీ ఇస్తుందండి. అవి వేగే లోపల ఒకసారి చికెన్ చూసుకుందాం. ఈ చికెన్ అయితే కొంచెం మూత పెట్టాం కదా! దాని చికెన్‌కున్న వాటర్ అయితే కొంచెం రిలీజ్ అయిందండి. అది కలిపేసి ఒక పక్కన పెట్టుకున్నాక చికెన్ మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసా అండి. ఈ లోపల బిర్యానీ సామాన్లయితే వేగిపోయినాయి. ఆనియన్స్ అవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఈ స్టేజ్‌లో నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నా అండి. నేను 2 ½ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 1 ½ గ్లాస్ రైస్‌కి 2 ½ గ్లాసెస్ ఆఫ్ వాటర్. నేను అవన్నీ మొత్తం యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని స్టవ్‌ని కొంచెం హైలో అయితే పెట్టుకోండి ఈ స్టేజ్‌లో. కొంచెం వాటర్ తొందరగా మసిలితే బావుంటుంది. ఈ ఈ స్టేజ్‌లోనే మీకు కావాల్సిన ఉప్పు, కారాలు, గరం మసాలాలు ఏమైనా తక్కువైనేమో చూసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే ఉప్పు తక్కువ అనిపించిందండి. ఉప్పు యాడ్ చేసుకున్నా. దాంతో పాటే నేను గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఆల్రెడీ దాంట్లో ఫ్లేవర్స్ కోసం మసాలా దినుసులన్నీ ఏసా. పైనుంచి నేను కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని, కొంచెం హైలో అయితే పెట్టేసుకున్నా అండి. హైలో పెట్టేసుకొని, కలిపేసుకొని తర్వాత అయితే దీంట్లోకి నేను నానబెట్టుకొని డ్రైన్ చేసుకున్న రైస్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం యాడ్ చేసేసుకుంటున్నా అండి. యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మీరు కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవడమే అండి. అన్నం అయితే పొడి పొడిలాడుతూ వచ్చింది. జస్ట్ ఫ్లేవర్ రైస్ అండి. పులావ్. ఈ స్టేజ్‌లో పులావ్ అయితే చాలా అరోమాటిక్ వాసనొస్తుందండి. చాలా బావుంది. నేనైతే మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 విజిల్స్ అయితే వేయించుకున్నా అండి. అంతే ఎక్కువ వేయించుకోవద్దండి. పులావ్ విడివిడిగా రావాలి అంటే 2 విజిల్స్. ఈ లోపల మన చికెన్ అయితే మంచిగా వాటర్ అయితే ఎక్కువ రిలీజ్ అయిపోయింది. ఆ మసాలా వాటర్‌తోని దాని వాటర్‌తోని ఆ చికెన్ బాయిల్ అవుతుందండి. ఉడుకుతుంది. ఇంకా మనం సెపరేట్‌గా ఏం చేయక్కర్లే. మొత్తం ఈ వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు మనం కుక్ చేయాలండి మూత పెట్టి. ఈ స్టేజ్‌లో మీకు కావాలి అంటే కారం, ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేస్తా. అంతా దగ్గరికి అయిపోయాక లాస్ట్‌లో నేను ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా లైట్‌గా వేసి నేను గరిటె మార్చానండి. అట్లకాడ పెట్టానిప్పుడు. మొత్తం అంచులు అంటుకోకుండా దాంతో మనం ఇట్లా తిరిగేసి వేయాలండి. మొత్తం ఇక్కడి నుంచి ఈ ప్రాసెస్ అంతా మనం దగ్గరుండి చూసుకోవాలండి చికెన్‌ని. ఆనియన్స్ బాగా మెత్తగా అయ్యే వరకు చికెన్ ముక్కలు నలగకుండా ఆ పెనం, ఆ అట్లకాడతో అట్లా తిరిగేస్తూ ఉండాలండి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు. చూడండి నాకైతే నేను దగ్గరుండి ఒక 5-10 మినిట్స్ తిప్పాక ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే మన రైస్ ఎలా ఉందో చూద్దాం. పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా బావుంది. దీన్ని కొంచెం వేడి మీదే లైట్‌గా అట్లా గరిటె పెట్టి అట్లా చిన్నగా తిప్పేసేయండి. ఈ స్టేజ్‌లో అలా చేయడం వల్ల అన్నం అయితే విడివిడిగా వస్తుందండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నా.
మా స్పన్ మా సండే స్పెషల్ ఇదే అండి. బావుంది గదా! బిర్యానీ అయితే చాలా బా వచ్చిందండి. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. చికెన్ ఫ్రై అయితే ఘాటుగా, కారంగా చాలా బావుంది టేస్టీగా. అండ్ పెరుగు పచ్చడి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా కామెంట్స్ ఉంటే సజెస్ట్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.